నమస్తే, వెల్కమ్ టు వన్ టీవీ న్యూస్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్ చూద్దాం. విద్యార్థులు దాగి ఉన్న ప్రతిభను వెలికి తీయడమే ప్రభుత్వ లక్ష్యం. మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి. ఉన్నత శిఖరాలు అధిరోహించిన ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు. కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు. బీసీలకు 42% రిజర్వేషన్ అమలు చేసిన తర్వాతనే స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించాలి. ఎంపీటీసీ సంఘం, సర్పంచ్ల సంఘం రాష్ట్ర నేతల డిమాండ్. మందుబాబులకు అడ్డాగా మారిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వినాయకపురం పల్లె ప్రకృతి వనం. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలో శాకాంబరి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చిన అమ్మవారు. బులెటిన్లో డీటెయిల్స్ చూద్దాం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం వినాయకపురం పల్లె ప్రకృతి వనం మందుబాబులకు అడ్డాగా మారింది. అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో అసాంఘిక కార్యక్రమాలకు అనువుగా మారింది. గ్రామాల్లో ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కల్పించి ప్రకృతి వనాల్లో సేద తీరేందుకు, విశ్రాంతి తీసుకునేందుకు అనువైన వాతావరణాన్ని కల్పించి ప్రజా ఆరోగ్యాన్ని మెరుగుపరచడం కోసం రకరకాల మొక్కలు పెంచడం ద్వారా పక్షులకు, జంతువులకు ఆవాసం కల్పించి జీవ వైవిధ్యాన్ని పెంపొందించే లక్ష్యంతో ఏర్పాటు చేసిన పల్లె ప్రకృతి వనాలు అధికారుల పర్యవేక్షణ లోపంతో కలుపు మొక్కలు పెరిగి అక్కడ అడుగు పెట్టడానికి వీలులేనంత దుస్థితికి చేరి మందుబాబులకు అనువుగా మారిపోయింది. అధికారులు దృష్టి సారించి అసాంఘిక కార్యక్రమాలకు అడ్డుకట్ట వేసి శిథిలావస్థలో ఉన్న పల్లె ప్రకృతి వనాన్ని మెరుగుపరచాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం ఎన్నికలకు ముందు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన బీసీలకు 42% రిజర్వేషన్ అమలు చేస్తామని చెప్పినా ప్రభుత్వం తిరిగి స్థానిక సంస్థ ఎన్నికలు నిర్వహించడానికి ప్రయత్నాలు చేస్తుందని, బీసీలకు 42% రిజర్వేషన్ ప్రకటించిన తర్వాతనే స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించాలని ఎంపీటీసీల సంఘం రాష్ట్ర అధ్యక్షులు గడిల కుమార్ గౌడ్ సర్పంచ్, అలాగే సంఘం రాష్ట్ర అధ్యక్షులు యాదయ్య డిమాండ్ చేశారు. ఖమ్మం జిల్లా కేంద్రంలోని ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ బీసీలకు 42% రిజర్వేషన్ అమలు కోసం జూలై 15వ తారీఖున హైదరాబాద్లో భారీ ధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమానికి బీసీ అన్ని స్థాయిలలో ఉన్న ప్రజాప్రతినిధులు అంతా హాజరై జయప్రదం చేయాలని వారు కోరారు. హైదరాబాద్లో నిర్వహించే మహాధర్నా కోసం రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తూ బీసీ ప్రజాప్రతినిధులను సమాయత్తం చేస్తున్నామని తెలిపారు. ప్రారంభోత్సవానికి మన దగ్గరకు వచ్చినాం. అయితే ఈ ప్రభుత్వం అధికారంలోకి రావాలని కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ 42% ఇస్తామని బీసీ ఓట్లు వేయించుకొని ఈరోజు అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చిన 18 నెలల్లో అవుతున్నది. బీసీలకు 42% రిజర్వేషన్ అమలు చేయాలంటే అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపించారు. కేంద్రంలో జనగణనలో కులగణన అని చెప్పి ఆ విధంగా ప్రాసెస్ ఉన్నది. ఇప్పుడు స్థానిక సంస్థ ఎన్నికలు వస్తున్నాయి. మరి ఈ ఎన్నికలు వస్తున్నప్పుడు మాకు స్థానిక ప్రజాప్రతినిధులకు 42% రిజర్వేషన్ ఇవ్వాలి. ఇవ్వకుండా దాదాపు ఇప్పుడు 18 నెలలు కాలయాపన చేసింది. మరి ఇప్పుడు పార్టీల పరంగా ఇస్తాం, జీవోలు ఇస్తామని చెప్తే మాకు జీవోలు నైచల్త మాకు పక్కా కావాల్సింది చట్టభద్రత, బీసీలకు 42% రిజర్వేషన్ అనే దాని మీద సంవత్సరం నరకాలం ముగుస్తూ ఉంది. ఎంపీటీసీలది 14-15 నెలలు కూడా ముగుస్తూ ఉంది. కానీ ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం 42% బీసీ రిజర్వేషన్ చట్టబద్ధత గురించి ఎలాంటి పటిష్టమైన నిర్ణయం ఇప్పటివరకు తీసుకోలేదు. తాత్కాలికంగా నామమాత్రంగా వాళ్ళు బిల్లు పాస్ చేస్తున్నామని చెప్పి అసెంబ్లీలో పాస్ చేసి కేంద్రం పంపడం జరిగింది. కేంద్రం ఒక పక్క కేంద్రంను ప్రశ్నిస్తే బీసీ సంఘాలు కేంద్రం చెప్పడం, రాష్ట్ర ప్రభుత్వాలు సరైన పద్ధతిలో బిల్లు పంపలేదు కాబట్టే ఇది జాప్యం జరుగుతుందని చెప్పి కూడా కేంద్ర ప్రభుత్వం ద్వారా కేంద్ర ప్రభుత్వంలో ఉన్న ప్రతినిధులు కూడా స్టేట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు
10వ తారీఖున రాష్ట్ర ప్రభుత్వం కేబినెట్ సమావేశం ఏర్పాటు జరుగుతూ ఉంది. ఈరోజు ముఖ్యంగా స్థానిక ప్రజాప్రతినిధుల వేదిక ద్వారా ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు జరిగే కేబినెట్ సమావేశంలో 42% రిజర్వేషన్ చట్టబద్ధత కల్పించే స్థానిక సంస్థలకు వెళ్తామని చెప్పి కూడా ప్రత్యేకంగా వాళ్ళు నిర్ణయం తీసుకోవాలని చెప్పి కూడా మేము రాష్ట్ర ప్రభుత్వం కేబినెట్ లో బీసీ బిల్లును ఆమోదించడానికి స్వాగతిస్తూ హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల వద్ద జాగృతి నాయకులు డాక్టర్ ఎల్చల దత్తాత్రేయ, ఒడ్డుపల్లి లింగం, మన అశోక్ ఆధ్వర్యంలో మిఠాయిలు పంచుకొని బాణసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్ అమలు కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలలో రౌండ్ టేబుల్ సమావేశాలతో పాటు ఇందిరా పార్కు వద్ద సభతో విస్తృతంగా పోరాటం నిర్వహించిన జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ధన్యవాదాలు తెలిపారు. అసెంబ్లీలో బీసీ బిల్లు ఆమోదం తెలిపిన తర్వాత కేంద్ర ప్రభుత్వం పార్లమెంటు ఆమోదపరిచి విద్యా, రాజకీయ, ప్రైవేట్ రంగాలలో రిజర్వేషన్ అమలు చేసేంత వరకు పోరాడతామని తెలిపారు. రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలందరికీ కూడా స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్లు ఇస్తే 23,000 పైచులకు బీసీలు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, సర్పంచులుగా అవకాశం పొందుతారన్నటువంటి ఉద్దేశంతో బీసీలందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టి అధికారాన్ని ఇవ్వడం జరిగింది. ఇవాళ బీసీల తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని బీసీ సంఘాలతో పాటు రాష్ట్రంలో ఉన్నటువంటి జాగృతి కూడా ప్రత్యేకమైనటువంటి కార్యాచరణతో ఇవాళ బీసీల రిజర్వేషన్ల సాధన కూటం ఎమ్మెల్సీ కవిత గారి ఆధ్వర్యంలో పోరాటం చేయడం జరిగింది. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని బీసీ సంఘాల నాయకులకు, అలాగే జాగృతి వ్యవస్థాపక అధ్యక్షులు కవిత గారితో పాటు అన్ని పార్టీల నాయకులకు కూడా మేము ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే ఇది చారిత్రాత్మకమైనటువంటి విజయం. ఇవాళ బీసీల చిరకాల స్వప్నం ఏదైతే ఉందో స్థానిక సంస్థల్లో 42%తో పాటు విద్యా ఉద్యోగాల్లో కూడా 42% రిజర్వేషన్లు రావడం అంటే ఇవాళ బీఆర్ఎస్ పార్టీ కూడా ప్రతిపక్షంగా ఆ పాత్ర పోషించి అసెంబ్లీలో ఆ బిల్లుని పాస్ చేయించేటువంటి చొరవ చూపింది. ఇవాళ బీజేపీ పార్టీ పైన కూడా ఒక ప్రత్యేకమైనటువంటి బాధ్యత ఉంది. ఇవాళ కేవలం ఆర్డినెన్స్ తో మాత్రమే సరిపెట్టకుండా ఈ బిల్లు ఏదైతే అసెంబ్లీ ఆమోదించి కేంద్ర ప్రభుత్వం దగ్గర, రాష్ట్రపతి దగ్గర పెండింగ్ లో ఉందో ఆ బిల్లు ఆమోదింపజేసి తిరిగి రాష్ట్రానికి తీసుకొచ్చే బాధ్యత బీజేపీ నాయకులు తీసుకోవాలని చెప్పేసి కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీజేపీ నాయకత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి గారితో పాటు రాష్ట్రంలో ఉన్నటువంటి మిగతా బీసీ నాయకులందరికీ కూడా కాంగ్రెస్ పార్టీలో గానీ, బీజేపీ పార్టీలో గానీ, బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి ప్రత్యేకమైన నాయకులందరికీ కూడా ఇవాళ ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి జేఏసీ తరపున, బీసీ జేఏసీ తరపున మేము ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఈ పోరాటం ఇక్కడితో ఆపకుండా ఆ బిల్లు తిరిగి రాష్ట్రంలోకి వచ్చి పూర్తి స్థాయిలో ఆ బిల్లు ఆమోదం పొందిన తర్వాత అమలు చేసే వరకు కూడా బీసీ సంఘాలతో పాటు జాగృతి, యునైటెడ్ పూలే ఫ్రంట్, బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, లెఫ్ట్ పార్టీలన్నీ కూడా కలిసి గురు పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని మౌలాలి జెడ్టీసీలో శ్రీ అభయ గణపతి శివాలయం, హనుమాన్, సాయిబాబా బ్రహ్మరాంబికా దేవి దేవాలయం గుడిలో అన్నదాన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ అన్నదాన కార్యక్రమాన్ని ఆలయ కమిటీ ట్రెజరర్ కృష్ణ తమ కుటుంబ సభ్యులు, బంధుమిత్రులతో కలిసి ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ చైర్మన్ పి శ్రీరామ్ యాదవ్ మాట్లాడుతూ అన్నదాతలైన కృష్ణ కుటుంబ సభ్యులపై సాయిబాబా ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పూజలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అందరూ పెద్దల పిల్లలందరికీ కూడా నమస్కారం అండి. నేను చెప్పేది ఏమనగా గురువు గారి ఆధ్వర్యంలో ఈరోజు మహా అద్భుతంగా పూజలు కొనసాగాయి. అందుమూలంగా అన్నదానం కూడా విపరీతంగా జరిగింది. ఇది నేను ఒక పూజారిగా నేను చెప్తున్నాను. మహాశివరాత్రి, శ్రీరామనవమి, గురు పౌర్ణమి ఏ కార్యక్రమం కూడా మాకు చుట్టుపక్కల పురజన ప్రజలందరూ మా సహకార సహాయాలు చేస్తున్నారు. కాబట్టి ఇవి అందరికీ తెలిసేదే. ఇది రోడ్డు పైన చిన్న టెంపుల్ గా ఉండేది. అది ఎంతో సేవ చేసి వీళ్ళతో కొద్దిగా ఇబ్బందులు వచ్చినా ఎదుర్కొని ఈ రోజు ఇక్కడ సహకరిస్తే మేము అనుకున్న కోరిక నెరవేర్చి ఈ యొక్క ఆలయాన్ని అభివృద్ధి చేస్తామని మాటిస్తున్నాం. అలాగే ఇలాంటి అన్నదానాలు, ఈ రోజు జరిగిన అన్నదానం గతంలో సంవత్సరానికి 6 అన్నదానాలు చేస్తాము. ఈ రోజు చేసింది మా ఆలయ కమిటీ ట్రెజరర్ కృష్ణ గారు పట్టుదలతోని, ప్రజల సహకారంతో ఈ రోజు జరిగిన అన్నదాన కార్యక్రమం వారిదే. వారి కుటుంబానికి ఆ బాబా ఆశీర్వాదాలు ఇళ్ళవేళ ఉంటూ రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించి విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికి తీసి భావి భారత పౌరులుగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నట్లు రాష్ట్ర రవాణా మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు. రాయచోటి నియోజకవర్గంలోని కె రామాపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశంలోనూ మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొని జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరితో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి చిన్నారుల ప్రార్థనా గీతంతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. కె రామాపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థినిలు మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డికి గజమాల వేసి కోలాటంతో స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా రాష్ట్ర రవాణా యువజన క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పాఠశాలల్లో తల్లిదండ్రులు ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశాన్ని పండుగ వాతావరణంలో మధుర స్మృతిలా నిలిచిపోయేలా నిర్వహించి పిల్లలు అభివృద్ధి చెందే అంశాలను గుర్తించి ఆ మేరకు అన్ని రంగాల్లో శిక్షణ ఇచ్చి తద్వారా పిల్లలను భావి భారత పౌరులుగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, హెచ్ఆర్డీ మంత్రి నారా లోకేష్ ఆధ్వర్యంలో గత ఏడాది కాలంలో విద్యా వ్యవస్థలో ఉన్న లోపాలను ప్రక్షాళన చేయడంతో పాటు అనేక మార్పులు తీసుకొచ్చి ప్రైవేటు స్కూళ్లకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్ది పిల్లల ఉజ్వల భవిష్యత్తుకు బంగారు బాటలు వేస్తున్నట్లు మంత్రి తెలిపారు. వాళ్ళు తల్లిదండ్రుల దృష్టికి తీసుకొని పోతే అలాగే తల్లిదండ్రులు కూడా పిల్లలు మానసికంగా శారీరకంగా వాళ్ళ ఎదుగుదల గురించి వాళ్ళ టీచర్స్తో మాట్లాడుకునే విధానాన్ని ముందు గత అనాది కాలంగా ప్రైవేట్ స్కూళ్ళల్లో వస్తూ ఉంటే దాన్ని కూడా ఈరోజు గవర్నమెంట్ పాఠశాలలో ప్రవేశపెట్టాం. ఇది ఒక శుభ పరిణామం. సినిమా ఇది నిజ జీవితంలో పిల్లలు మన బిడ్డలే రేపు మన భవిష్యత్తు కాబట్టి తప్పకుండా భవిష్యత్తులో వాళ్ళు బాగుపడాలనుకుంటే ఏ విధమైన కార్యక్రమాలు చేపట్టాలో ఇలాంటి మీటింగ్స్ అటెండ్ అయితే తప్పకుండా వాళ్ళ జీవితాలపై కూడా ఒక మార్పు వస్తుంది. కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు రేపు రాబోయే కాలంలో కూడా ప్రభుత్వాలు ఏర్పాటు చేసినప్పుడు మీ యొక్క సహాయ సహకారాలు ఉంటే ఎలాగా సక్సెస్ అవుతుందో ఈరోజు ఇక్కడ చూస్తున్నాం. ఎందుకంటే ఒకప్పుడు ఏదైనా ఒక పిల్లవాడు తప్పు చేస్తేనో ఏదైనా చేస్తే తల్లిదండ్రులు ఒక వాళ్ళ టీచర్స్ ఎవరైతే ఉంటారో ఆ తల్లినో తండ్రినో పిలిపించి స్కూల్లో వచ్చి చెప్పేవాళ్ళు. ఈరోజు దానికి చెక్ పెడుతూ ఒకేసారి ఒకే దగ్గర పేరెంట్స్ అందరిని కూర్చోబెట్టుకుంటే వాళ్ళు కూడా ఒక డిస్కషన్ స్టార్ట్ అవుతుంది. ఈరోజు మన బిడ్డలకు ఈ ప్రభుత్వాల ద్వారా ఏమేమి వసతులు అందుతున్నాయి, ఈరోజు మన పిల్లలు వేసుకునే బట్టల నుంచి వాళ్ళు వేసుకున్న షూస్ కాడి నుంచి అలాగే వాళ్ళు మోసే బ్యాగ్ వరకు ఎన్ని కేజీల బ్యాగు ఎన్ని కేజీల బుక్కులు వేసుకుంటే నాణ్యమైన బుక్కులు ఉంటే వాళ్ళ వెన్నెముక దెబ్బతింటారో అది కూడా ప్రభుత్వం క్షుణ్ణంగా పరీక్షించి ఒక కమిటీని వేసి ఈరోజు మన పిల్లలకి ఇచ్చిన బుక్కులోనైతే బ్యాగుల్లో కూడా సమూలమైన మార్పులు తీసుకొని రావడం జరిగింది. అలాగే ముఖ్యంగా ఎవరైతే ప్రైవేట్ స్కూళ్ళ నుంచి ఎక్కువ డ్రాప్అవుట్స్ రావడం లేదు, ఓన్లీ గవర్నమెంట్ స్కూల్లోనే డ్రాప్అవుట్స్ అవుతా ఉన్నాయి. ఎందుకంటే పాతకాలాల్లో అక్కడ సరైన మధ్యాహ్న భోజన పథకాలు ఉండేటివి కాదు. ఈరోజు మన ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ప్రతి ఒక్క పాఠశాలలో మన ఇంట్లో తల్లిదండ్రులు ఏ విధమైన నాణ్యమైన భోజన వసతులు కల్పిస్తారో అదే విధంగా స్కూళ్ళల్లో కూడా ఈరోజు భోజనం అందించేదానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంది. దాన్ని కూడా ప్రతి జిల్లాలో కలెక్టర్లు అయితేనేం డిఈఓలు అయితేనేం అక్కడున్న పుట్టిన ఆడబిడ్డ శిశువు ఆడబిడ్డ ప్రతి ఒక్క పుట్టిన బిడ్డ ఒక రోజు పురిటి బిడ్డ నుంచి 100 సంవత్సరాల మహిళలు ఎవరైతే వృద్ధుల వరకు కూడా. అనంతపురం జిల్లా సెట్టూరు ఉన్నత పాఠశాలలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన మెగా పేరెంట్స్ మీటింగ్ కి ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు హాజరయ్యారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు ఎమ్మెల్యేకు ఘనస్వాగతం పలికారు. విద్యార్థుల అభ్యున్నతి పాటుపడేలా మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్లను ప్రభుత్వం నిర్వహిస్తోందని అన్నారు. విద్యార్థుల చదువు, వారి ప్రవర్తనలను ప్రతి పేరెంట్స్, ఉపాధ్యాయులు తెలుసుకునేందుకు ఈ వేదిక ఎంతో దోహదపడుతుందన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన వారు ఉన్నత శిఖరాలను అధిరోహించారని గుర్తు చేశారు. భవిష్యత్తులో ప్రభుత్వ పాఠశాలలు ప్రైవేటు స్కూళ్లకు ధీటుగా ఉండబోతున్నాయని, అందుకు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కృషి చేస్తున్నారని తెలిపారు. సెట్టూరు ఉన్నత పాఠశాలలో మొక్కలు నాటారు. ప్రతి విద్యార్థి ఒక మొక్కను పెంచాలన్నారు. 35 లక్షలు విలువ చేసే డెస్క్లను పాఠశాలలకు పంపిణీ చేశారు. ఆగస్టులో క్రికెట్ కిట్లను పంపిణీ చేస్తామని వారన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు అన్ని పాఠశాలల్లో పండగ వాతావరణం నెలకొనుంది. ఆత్మీయ సమావేశం పేరెంట్స్ డే అనే రూపంలో గురు పౌర్ణమి రోజు మొత్తం మన రాష్ట్రం అంతా కూడా ఈ పండుగను జరుపుకుంటుంది. ఇది కూడా ఒక గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్ అనే చెప్పాలి. 2,48,00,000 మంది పేరెంట్స్ కానీ, విద్యార్థులు కానీ, టీచర్స్ కానీ, అలాగే అందరూ ప్రజాప్రతినిధులు కానీ అందరూ కూడా పాల్గొనడం జరిగింది. అంటే మన జనాభాలో 1% మంది ఈరోజు అన్ని కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఇది చాలా గొప్ప విషయం. ఈ పండుగకు ముఖ్య కారకులైన మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే నారా లోకేష్ బాబు గారికి మనం ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పాలి. ఎందుకంటే పిల్లలు ఆనందం, తల్లిదండ్రుల ఆనందం ఖచ్చితంగా వాళ్ళ కళ్ళలో చూస్తున్నాం.
ఏ ఊరికి వెళ్ళినా ఏ గ్రామానికి వెళ్ళినా ఆ పిల్లలు కానీ వాళ్ళ తల్లిదండ్రులు కానీ ఆనందంగా మమ్మల్ని అందరూ స్వాగతిస్తున్నారు. ఎక్కడికైనా మాకు 5 మంది పిల్లలున్నా డబ్బులు వచ్చాయి, 2 ఉన్నా వచ్చాయి, 1 ఉన్నా వచ్చాయి, 6 మంది ఉన్నా కూడా వచ్చాయి. అది కూడా సకాలంలో ఇచ్చారు. ఏ ఇబ్బంది లేకోకుండా 13,000 రూపాయలు మా తల్లుల అకౌంట్లో పడ్డాయని చెప్తున్నారు. ఇంకా ఏదైతే మెదక్ జిల్లా మసాయిపేట మండల కేంద్రంలోని శ్రీ షిరిడి సాయిబాబా దేవాలయంలో గురువారం గురు పౌర్ణమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. గురు పౌర్ణమి సందర్భంగా శ్రీ షిరిడి సాయిబాబాకు ఉదయం పంచామృతాలు, సుగంధ ద్రవ్యాలతో ప్రత్యేక అభిషేకం నిర్వహించారు. రంగురంగుల పూలమాలల పట్టు వస్త్రాలతో స్వామివారిని అందంగా అలంకరించి ధూపదీప నైవేద్యాలు సమర్పించి భక్తులకు దర్శనం కల్పిస్తున్నారు. ఆలయ కమిటీ చైర్మన్ మాజీ సర్పంచ్ మధుసూదన్ రెడ్డి ఆధ్వర్యంలో సాయిబాబాకు విశేష పూజలు నిర్వహించారు. సాయంత్రం ఆలయ ప్రాంగణంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. పెద్ద ఎత్తున భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సాయంత్రం ఆలయ ప్రాంగణంలో సాయిబాబా పల్లకీ సేవ నిర్వహిస్తామని ఆలయ నిర్వాహకులు తెలిపారు. జరగాలంటే లైన్ తప్పుతుంది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్పూర్ మండలంలోని దక్షిణ కాశీగా పేరుగాంచిన ప్రముఖ పవిత్ర పుణ్యక్షేత్రమైన శ్రీ కాళేశ్వరంలో ఆషాఢ మాసం సందర్భంగా శ్రీ శుభానందదేవి అమ్మవారికి, శ్రీ మహాసరస్వతి అమ్మవారికి శాకంబరి అలంకరణలో భక్తులకు దర్శనం ఇచ్చింది. శ్రీ కాళేశ్వర, ముక్తేశ్వర అనుబంధ దేవాలయాలైన సరస్వతి, శుభానందదేవి అమ్మవార్లను దేవాలయ అర్చకులు వివిధ రకాల విశేష పూజలు నిర్వహించి వివిధ రకాల కూరగాయలతో ప్రత్యేకంగా అలంకరించారు. అమ్మవారు శాకంబరి అలంకరణలో భక్తులకు కనువిందుగా దర్శనమిచ్చింది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. విద్యార్థులు దాగి ఉన్న ప్రతిభను వెలికి తీయడమే ప్రభుత్వ లక్ష్యం. మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి. ఉన్నత శిఖరాలు అధిరోహించిన ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు. కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు. బీసీలకు 42% రిజర్వేషన్ అమలు చేసిన తర్వాతనే స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించాలి. ఎంపీటీసీ సంఘం, సర్పంచ్ల సంఘం రాష్ట్ర నేతల డిమాండ్. మందుబాబులకు అడ్డాగా మారిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వినాయకపురం పల్లె ప్రకృతి వనం. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలో శాకంబరి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చిన అమ్మవారు. ఇవే బులెటిన్ అప్డేట్స్. నెక్స్ట్ బులెటిన్ లో కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 1TV న్యూస్.